ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నవంబర్ నెల యొక్క అన్ని రకాల దర్శన టికెట్స్ మరియు అర్జిత సేవా టికెట్స్, ఈ అర్జిత సేవా టికెట్స్లో లక్కీ డిప్ మొదటి గడప దర్శన టికెట్స్ మరియు మిగతా అర్జిత సేవా టికెట్స్, అంగప్రదక్షిణ సేవా టికెట్స్ను మరియు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్, ఈ టికెట్స్ అన్ని ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వారి కోసం ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ కోటా గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా దర్శనాల గురించి ఎలాంటి సందేహాలున్నా కింద కామెంట్ ద్వారా అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మరియు తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తాజా అప్డేట్స్ను హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. మరియు తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఇక ప్రస్తుతం అక్టోబర్ నెల వరకు అన్ని రకాల ఆర్జిత సేవా టికెట్స్ను మరియు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్, సీనియర్ సిటిజన్స్ టికెట్స్, ఈ టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్గా అయిపోవడం జరిగిందండి. అక్టోబర్ నెల వరకు ప్రస్తుతం ఈ నెల అనగా ఆగస్ట్ 18వ తేదీ నుండి నవంబర్ నెలకు సంబంధించిన అన్ని రకాల దర్శన టికెట్స్ టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి దర్శన టికెట్స్ అయినా మరియు రూమ్స్ అయినా కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ttdevastanams.ap.government.in ఈ వెబ్సైట్ ద్వారా లేదా టీటీ దేవస్థానమ్స్ అఫీషియల్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో మొదటి కామెంట్ కింద పిన్ చేస్తాను, చెక్ చేయండి. ఇక మనకు మొదటి గడప దర్శన టికెట్స్కు లక్కీ డిప్లో నమోదు చేసుకోవడానికి టీటీడీ ఆగస్ట్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్ట్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు 2 రోజుల పాటు అందుబాటులో ఉంచనుంది. ఇందులో మనము సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టద పద్మనాభ సేవా టికెట్స్ను లక్కీ డిప్లో నమోదు చేసుకోవచ్చు. ఇందులో సుప్రభాతం ప్రతిరోజు జరుగుతుంది దేవాలయంలో. అర్చన మరియు తోమాల సేవ ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం రోజు జరుగుతాయి ఈ సేవలు. అష్టద పద్మనాభ సేవ ప్రతి మంగళవారం నిర్వహించడం జరుగుతుంది. అయితే మనకు సుప్రభాత సేవా టికెట్స్ ప్రతిరోజు నిర్వహిస్తారు. కాబట్టి మనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ముందుగా మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత సేవ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అన్ని సేవలు మరియు అందుబాటులో ఉన్న అన్ని డేట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక డేట్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి నెల మనకు ఈ టికెట్స్ అనేవి కేవలం 7,000 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి దీనికోసం దాదాపు 7 నుంచి 8 లక్షల మంది లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అంతమందిలో కేవలం 7 నుంచి 8,000 మందికి మాత్రమే ఇది దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని సేవలు సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా పర్టికులర్గా ఒకే సేవ ఒకే డేట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ అన్ని సేవలు మరియు అందుబాటులో ఉన్న అన్ని డేట్స్ సెలెక్ట్ చేసుకొని ఇది సేవ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఏదో ఒక సేవ ఏదో ఒక డేట్లో మనకు లక్కీ డిప్లో మనం పొందే అవకాశం ఉంటుంది. ఇలా ఈ విధంగా నమోదు చేసుకున్న వారికి ఆగస్ట్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వారికి వారి మొబైల్ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వారికి ఎలాంటి మెసేజ్ రాదండి. సెలెక్ట్ అయిన వారికి మెసేజ్తో పాటు పేమెంట్ లింక్ కూడా పంపించడం జరుగుతుంది. ఇందులో మనకు సుప్రభాత సేవ 120 రూపీస్ ఉంటుందండి ఒకరికి. అదే ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటే 120, 120, 240. మనకి అర్జిత సేవలన్నీ కూడా ఒకరు లేదా ఇద్దరు నమోదు చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి, ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అర్చన తోమాల సేవ 220 రూపీస్ ఉంటుందండి. ఇక అష్టద పద్మనాభ సేవ మనకు 1,250 రూపాయలు ఉంటుంది ఒకరికి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సేవా టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక మనకు మిగతా ఆర్జిత సేవలు అయినటువంటి శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో ఆగస్ట్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఈ టికెట్స్ కూడా ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ అయి ఇద్దరు వరకు బుక్ చేసుకోవచ్చు. ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇందులో శ్రీవారి కళ్యాణోత్సవం ఖచ్చితంగా ఇద్దరు ఉండాల్సి ఉంటుంది. ఉంజల సేవ, ఆదిత్య బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ ఒక్కరైనా బుక్ చేసుకోవచ్చు, ఇద్దరైనా బుక్ చేసుకోవచ్చు. కళ్యాణోత్సవం మాత్రం ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆదిత్య బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచనుంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు విర్చువల్ అర్జిత సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇందులో కూడా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆదిత్య బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ అందుబాటులో ఉంటాయి. ఎవరైతే ఈ సేవా టికెట్ బుక్ చేసుకుంటారో విర్చువల్ అర్జిత సేవా టికెట్స్, వీరికి నేరుగా సేవలో పాల్గొనే అవకాశం ఉండదండి. మీరు ఏ రోజైతే సేవ బుక్ చేసుకుంటారో ఆ రోజు మీరు ఎస్వీబీసీ టీటీడీ ఛానల్ ద్వారా సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సేవా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత సపరేట్గా మళ్ళీ దర్శన టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ విర్చువల్ అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకొని దర్శన టికెట్ బుక్ చేసుకుంటారో వారికి రూ. 300 ప్రత్యేక దర్శన క్యూ లైన్ ద్వారా దర్శనం కల్పించడం జరుగుతుంది. అదే మనకు డైరెక్ట్ అర్జిత సేవలు అయినటువంటి కళ్యాణం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు సుపథం ద్వారా ఎంట్రీ పొంది దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో శ్రీవారి కళ్యాణోత్సవం మరియు ఉంజల సేవ దేవాలయం లోపల జరుగుతాయి కాబట్టి ఈ టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ముందుగా సుపథం ద్వారా ఎంట్రీ పొంది సేవ తర్వాత దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అదే సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆదిత్య బ్రహ్మోత్సవం దేవాలయం వెలుపల జరుగుతాయి కాబట్టి ఈ టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ముందుగా సేవలో పాల్గొన్న తర్వాత సుపథం ద్వారా ఎంట్రీ పొంది అందరిలాగే జయ విజయల దగ్గర నుంచి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నవంబర్ 16వ తేదీన అత్యంత ఘనంగా నిర్వహించనున్న పుష్పయాగం సేవా టికెట్స్ను ఇదే రోజున అనగా ఆగస్టు 21వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చెందింది. ఈ రోజు శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్స్ విడుదల చేయరండి. ఎవరైతే పుష్పయాగం సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వారికి ఒకే రోజు 2 సార్లు సేవలో పాల్గొని 2 సార్లు దర్శనం చేసుకోవచ్చు. ఈ సేవలో పాల్గొన్న భక్తులు దాదాపు 6 నుంచి 7 గంటల సేపు దేవాలయం లోపలనే ఉంటారండి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. ఈ టికెట్స్ కేవలం 1000 టికెట్స్ వరకు మాత్రమే ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఆఫ్లైన్లో కొండపైన తిరుమలలో కానీ, కొండ కింద తిరుపతిలో కానీ ఎక్కడ ఈ టికెట్స్ విడుదల చేయరండి. ఇక మనకు ఆగస్టు 24వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ సేవా టికెట్స్ను విడుదల చేస్తుంది టీటీడీ ఆన్లైన్లో. 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ కోటా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుందండి. ఒకరికి 10,500 రూపాయల టికెట్ కాస్ట్ ఉంటుంది. మొదటి గడప దర్శనం కల్పిస్తారు ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ బుక్ చేసుకుంటారో. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అనగా ఆగస్టు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్స్ కోటా మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటా టికెట్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ను ప్రస్తుతం ఆఫ్లైన్లో ఎక్కడ కొండ కింద తిరుపతిలో కానీ, కొండపైన తిరుమలలో కానీ ఎక్కడ విడుదల ఇస్తలేరండి. కేవలం ఆన్లైన్లో మాత్రమే ప్రతి నెల 3 నెలల ముందుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. అక్టోబర్ నెలలో కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ఆగస్టు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను ఆగస్టు 25వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ను ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ అయి 1 నుంచి 6 వరకు బుక్ చేసుకోవచ్చు. 6 కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ బుక్ చేసుకోవాలంటే గత 30 నెలల్లో మీరు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ బుక్ చేసుకోకుండానే అవుతుందండి. ఒకవేళ మీకు కాకుండా మీ ఫ్రెండ్స్కి మీ మొబైల్ నెంబర్తో బుక్ చేసినా కూడా మీకు మళ్ళీ అవ్వదండి. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ఫాస్ట్గా బుక్ అవ్వాలంటే ముందుగా ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ముందుగా ఒక పేపర్పై రాసి పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా 9 గంటల 58 నిమిషాలకు లాగిన్ అయ్యి రెడీగా ఉండి 10 గంటలకు టికెట్స్ విడుదలైనమ్మనే ఓపెన్ చేసి బుక్ చేసుకుంటే ఖచ్చితంగా బుక్ అవుతాయండి. ముందుగా ఎంతమంది వెళ్తున్నారో డేట్ సెలెక్ట్ చేసుకొని ఎంతమంది వెళ్తున్నారో అంతమంది 1 నుంచి 6 వరకు సెలెక్ట్ చేసుకొని తర్వాత వాటి డీటెయిల్స్ ఫాస్ట్గా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. పేరు, ఏజ్, జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదేవిధంగా ఆధార్ నెంబర్, ఈ విధంగా ఎంతమంది వెళ్తే అంతమంది ఎంట్రీ చేసి ఏ టైం స్లాట్లో ఎక్కువ టికెట్స్ అందుబాటులో ఉంటాయి ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటే ఫాస్ట్గా బుక్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఈ విధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఇంకా ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి అర్జిత సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్స్ కోటా టికెట్స్ లేదా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ టికెట్స్, ఈ టికెట్స్ ఏ బుక్ చేసుకున్నా ఆ భక్తుల కోసం ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది మధ్యాహ్నం 3 గంటలకు. ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. రూమ్స్ బుక్ చేసుకునేటప్పుడు మీకు కొండపైన రూమ్ కావాలంటే తిరుమలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొండ కింద అయితే తిరుపతిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు మొత్తం 4 టైం స్లాట్లు అందుబాటులో ఉంటాయి. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక స్లాటు, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక స్లాటు, సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ రాత్రి 12 గంటల వరకు ఒక స్లాట్. ఈ విధంగా 4 టైం స్లాట్లు అందుబాటులో ఉంటాయండి.
మీరు ఏ సమయానికి తిరుపతి లేదా తిరుమల చేరుకుంటారో ఆ టైం స్లాట్ ప్రకారం రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్న టైం స్లాట్ కంటే లేటుగా వెళ్తే ఆ రూమ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ టైం స్లాట్ ప్రకారం మీరు ఒకవేళ తిరుమల రూమ్స్ బుక్ చేసుకుంటే ఆ టైం స్లాట్ ప్రకారం తిరుమల చేరుకునేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అయ్యి ఏదైనా దర్శన టికెట్ కానీ లేదా ఆర్జినల్ సేవ టికెట్ కానీ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రూమ్ బుక్ చేసుకున్నప్పుడు మీరు ఏ రోజైతే దర్శన టికెట్ బుక్ చేసుకుంటారో ఆ రోజు దానికంటే ఒక రోజు ముందు మాత్రమే మనకు రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో కేవలం దర్శన టికెట్ ఉన్న వారికి మాత్రమే ఆన్లైన్లో రూమ్ బుక్ అవుతుందండి. దర్శన టికెట్ బుక్ అవ్వని వారికి రూమ్ బుక్ అవ్వదు. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. ఇక ఆగస్టు 26వ తేదీ ఉదయం 10 గంటలకు ఎవరైతే సెప్టెంబర్ నెలలో దర్శన టికెట్ బుక్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారి కోసం శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమన్ టికెట్స్ను విడుదల చేయనుంది టీటీడీ ఆన్లైన్లో. ఈ టికెట్స్ 1600 ఉంటుందండి. ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు ఎవరైనా పర్లేదు, ఇద్దరు ఆడవారైనా పర్లేదు, ఇద్దరు మగవారైనా పర్లేదు, ఒకరు ఆడ ఒకరి మగ అయినా పర్లేదు, అన్నా తమ్ముడు, అక్కా చెల్లి, అన్నా చెల్లి, అక్కా తమ్ముడు, ఈ విధంగా ఎవరైనా పర్లేదండి. ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 1600 ఉంటుంది. అయితే ఎవరైతే హోమన్ టికెట్ బుక్ చేసుకుంటారో ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. హోమంలో పాల్గొన్న తర్వాత మాత్రమే మనకు దర్శనానికి అలౌ చేస్తారండి. హోమంలో పాల్గొన్న తర్వాత అక్కడ సూపర్వైజర్ మనకు స్టాంప్ వేయడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ ద్వారా ఈ హోమన్ టికెట్ బుక్ చేసుకున్న వారికి దర్శనానికి అలౌ చేస్తారు. మీరు ఏ రోజైతే సేవా టికెట్ బుక్ చేసుకుంటారో హోమన్ టికెట్ కాస్ట్ 1600 ఉంటుంది. ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు హోమం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనానికి అలౌ చేస్తారు ఈ హోమన్ టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.